అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఎప్పటి నుండో బ్రేక్లో ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో ఈరోజు మరి దూసుకుపోతుంది. అవును, ఈరోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి. మరియు మీ జీవితాల్లో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది. జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు మీరు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి, హుందాగా మాట్లాడండి. ముఖ్యమైనటువంటి ఫైళ్ళు అన్ని విధాలా పూర్తయ్యాయి అని నిర్ధారించుకున్నాక కానీ మీ పై అధికారికి ఫైళ్లను అందచేయకండి. వ్యాపారం కోసం మరి ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచిగానే ఉంటుంది. ఇక మీరు వ్యాపారం కోసం వేసుకున్నటువంటి ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం అవుతుంది. పనిలో ఈరోజు ఇంటి నుంచి పెద్దగా సాయం రాకపోవచ్చును. మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి అనేది రోజు పెరుగుతుంది. సంపదలో పెరుగుదల కోసము 11 సార్లు సూర్యోదయ సమయంలో మీరు ఓం నమో వెంకటేశ అని జపించండి. మరియు మహాగణపతి మూల మంత్రం కూడా 11 సార్లు జపించండి. ఇలా చేయటం వలన మీరు విజయాలను పొందగలుగుతారు. ఈరోజు ఇతరులు కూడా మీ విజయాలను పొగడడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీరు ఆనందిస్తారు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఇష్టపడి మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు మీరు గడపడానికి ఈరోజు ఇష్టపడతారు. వారితోటి ఫోన్లో కొంతసేపు మాట్లాడి రిలాక్స్ భావిస్తారు. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు. మీలో విశ్వాసం ఈరోజు పెరుగుతుంది. ఈరోజు మరి మీ యొక్క సంతానం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వారి మనసులో ఉన్నటువంటి ఆవేదనను గుర్తించి తల్లిదండ్రులు ఆ ఆవేదన తొలగించే విధంగా మరి తమ సంతానానికి మోటివేషన్ ఇవ్వటం ద్వారా మేలు కలుగుతుంది. మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇరుగు పొరుగు వారు ప్రయత్నించవచ్చును, లేదా బంధువులలో కూడా కొంతమంది ప్రయత్నించే అవకాశాలు మాత్రం హెచ్చుగానే కనిపిస్తున్నాయి. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చూసుకోవడానికి పరిహారము చేయటం వల్ల దోష నివారణ జరుగుతుంది. ఈ పరిహారము కొరకు మీరు చక్కగా బలమురి కుడివైపు తిరిగి ఉన్న మూలిక, ఎడమురి ఎడమవైపు తిరిగి ఉన్నటువంటి మూలిక, ఈ 2 మూలికలను కూడా గట్టిగా దారంతో కట్టేసి పూజ గదిలో ఉంచడం ద్వారా ఎలాంటి మరి గొడవలు అనేవి మీ దరిచేరవు. ఇక మీకు అంతా కూడా మరి శుభప్రదంగా గడిచిపోతుంది. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అయిపోతాయి. ఎవరి వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. ఇక సంతానం విషయంలో ఉన్నటువంటి మరి ఆవేదన కూడా తొలగించబడుతుంది. వారి యొక్క పనుల్లో ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి. ఈరోజు మీ పరస్పర బంధాన్ని మెరుగుపరుచుకునేందుకు చక్కని సమయము. ఈరోజు మీరు దోష నివారణ చేసినట్లయితే మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారికి మరి రావి చెట్టు యొక్క ఆకును ఉపయోగించడం ద్వారా మాత్రమే మీకు చాలా మేలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రావి చెట్టు యొక్క ఆకును తీసుకొని ఆ ఆకు మీద 2 బీజాక్షరాలు శ్రీం క్రీం అని రాయాలి. మరి ఆ అక్షరాలను రాసి శ్రీం క్లీం హ్రీం అనేటటువంటి అక్షరాలను రాసి ఆ యొక్క అక్షరాలను రాసేటప్పుడు కూడా మీరు గంధం లేదా పసుపును ఉపయోగించాలి. మరియు రావి చెట్టు పుల్లతోటి రాయాలి. ఈ విధంగా రాసినటువంటి ఆకును మీరు ప్రవహించేటటువంటి నదిలో వేసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మరియు విభేదాలు పరిష్కారం అయిపోతాయి. ఎవరి వల్ల కూడా మీ ఇంట్లో ఎవరికి కూడా హాని అనేది ఈరోజు దరిచేరదు. ఇక లక్కీ సంఖ్య 85 మరియు లక్కీ కలర్ అయితే వైలెట్. మరి వినాయకునికి ఈరోజు పూజలు సమర్పించండి మరియు లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి. మీకు అన్ని విషయాల్లో కూడా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.